హాయ్ ఫ్రెండ్స్, ఇది బేసిక్ కాన్సెప్ట్స్లో పార్ట్ 3. పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో కంటిన్యూ చేద్దాం. ప్లేనార్ గ్రాఫ్. ఇఫ్ నో టూ ఎడ్జెస్ ఆఫ్ ఏ గ్రాఫ్ ఆర్ ఇంటర్సెక్టెడ్ దెన్ దట్ గ్రాఫ్ ఈజ్ కాల్డ్ ఏ ప్లేనార్ గ్రాఫ్. ప్లేనార్ గ్రాఫ్ అంటే ఏంటంట, ఏవైనా టూ ఎడ్జెస్ ఇంటర్సెక్ట్ కావద్దు, అంటే టచ్ కావద్దు అనమాట. ఒకటి టచ్ కావద్దు, జస్ట్ టచ్ కాకపోతేనే దాన్ని ప్లేనార్ గ్రాఫ్ అంటాం. షార్ట్గా ఏమని చెప్పొచ్చు అంటే ఎడ్జెస్ డు నాట్ ఇంటర్సెక్ట్, ఎడ్జెస్ అనేవి ఇంటర్సెక్ట్ కావు, అది ప్లేనార్ గ్రాఫ్. నాన్ ప్లేనార్ అంటే ఏంది, దానికి అపోజిట్. ఇంకా ఎడ్జెస్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇఫ్ టూ ఎడ్జెస్ ఆఫ్ ఎ గ్రాఫ్ ఆర్ ఇంటర్సెక్టెడ్ దెన్ దట్ గ్రాఫ్ ఈజ్ కాల్డ్ ఏ నాన్ ప్లేనార్ గ్రాఫ్. రెండు ఇంటర్సెక్ట్ అవుతుంది, నాన్ ప్లేనార్ గ్రాఫ్. ఇక్కడ గ్రాఫ్స్ రెండు తీసుకున్నాం, దాన్ని బట్టి మీకు ప్లేనార్ ఏంది నాన్ ప్లేనార్ ఏంది అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఒక గ్రాఫ్ ఉంది, 4 వర్టిసెస్ ఉన్నాయి, V1 V2 V3 V4. 4 వర్టిసెస్కి 4 ఎడ్జెస్, 1 2 3 4 ఎడ్జెస్ ఉన్నాయి. ఏవైనా ఇంటర్సెక్ట్ అయినాయా? ఇంటర్సెక్ట్ అంటే ఒకటికొకటి ఇట్లా క్రాస్ మార్క్లో ఇంటర్సెక్ట్ అవ్వడం కదా, అయినాయా? కాలేదు, సో ప్లేనార్ గ్రాఫ్. నాన్ ప్లేనర్ అంటే ఏంటి, ఇంటర్సెక్ట్ అవ్వడం. ఇక్కడ చూడండి, ఈ 2 లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అయినాయి, సో నాన్ ప్లేనార్. సో మనం ఇక్కడ ఏమని చేయొచ్చు, ఏమనంటే నాన్ ప్లేనార్ని ప్లేనార్లా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. నాన్ ప్లేనార్ని కూడా ప్లేనార్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే, ఇప్పుడు ఇవి రెండు ఇంటర్సెక్ట్ అయినాయి కదా, వాటిని ఇంటర్సెక్ట్ కాకుండా డ్రా చేయాలి. అది కొన్ని పాసిబుల్ అయితే, కొన్ని పాసిబుల్ కావు. చూడండి ఎట్లా అంటే, ఫస్ట్ బాక్స్ గీసిన ఒకటి, ఇప్పుడు 2 అనేవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఒక్కదాన్ని డ్రా చేద్దాం. ఇంకొకటి ఇంటర్సెక్ట్గా అవ్వద్దు కదా, అదేంటి, V2కి V4కి ఉంది కదా. ఫస్ట్ V1 V2 V3 V4 ఉంది కదా. V2 V4 అనేది ఇప్పుడు గీస్తే మనకి ఇంటర్సెక్ట్ అవుతుంది, అట్లా కాకుండా ఇట్లా గీయొచ్చు కదా, ఈ విధంగా. ఇప్పుడు ఇంటర్సెక్ట్ అయిందా? కాలేదు, ఇది ఇప్పుడు ప్లేనార్ గ్రాఫ్ అయిపోతుంది. ఇట్లా డ్రా చేయాలి నాన్ ప్లేనార్ నుంచి ప్లేనార్కి, ఓకేనా. నెక్స్ట్, bipartite graph. A bipartite graph G is a graph whose vertices can be partitioned into 2 disjoint non-empty sets. ఏమంటున్నాడు, బైపార్టైట్ గ్రాఫ్ అంటే ఒక గ్రాఫ్ జీ అనుకుందాం. జీ అనుకుంటే ఏమంటున్నారు, హూజ్ వర్టిసెస్ అనేవి, అంటే ఆ గ్రాఫ్లో ఉన్న వర్టిసెస్ అనేవి 2 సెట్స్గా డివైడ్ అయిపోతాయి. డిస్జాయింట్ సెట్స్ అంటే ఇందులో ఉన్న సెట్ దానికి జాయింట్ అవ్వవు, ఇందులో ఉన్న సెట్ దానికి జాయింట్ అవ్వవు. అవేంటి, మళ్ళీ నాన్ ఎంప్టీ సెట్స్ అంటే ఎంప్టీ కాని సెట్స్ అనమాట. అవి ఎట్లా అనుకుందాం, ఒకటి V1 అనుకుందాం, ఒకటి V2 అనుకుందాం, ఒక సెట్ V1 ఒక సెట్ V2 అనుకుందాం. విచ్ ఆర్ సచ్ దట్ ఎవ్రీ ఎడ్జ్ ఇన్ ఏ గ్రాఫ్ G కనెక్ట్స్ ఏ వర్టెక్స్ ఇన్ V1 అండ్ ఏ వర్టెక్స్ ఇన్ V2. అంటే ఒక ఎడ్జ్ అనేది దేనికి మధ్యలో ఇంటర్సెక్ట్ అవుతుందంట, V1 సెట్లో ఉన్నది ఒకటి, V2లో ఉన్నది ఒకటి. అంటే V1కి మాత్రం, అంటే V1లో ఉన్న సెట్ అదే సెట్కి ఇంటర్సెక్ట్ అవ్వదు, ఎడ్జ్ అనేది ఉండదు. V1లో ఉన్న నుంచి V2కి ఒక ఎడ్జ్ మాత్రం ఉంటుంది. V1 సెట్లోకి దానికి మాత్రం ఎడ్జ్ అనేది ఉండదు అని చెప్తున్నాడు. V1 to V2 ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి 2, అవి చూస్తే మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ 1, ఇది ఒక గ్రాఫ్ కదా, ఏమేమి వర్టిసెస్ ఉన్నాయి, V1 V2 V3 V4, 4, మళ్ళీ 4 ఎడ్జెస్ కూడా ఉన్నాయి. ఇందులో ఏం చెప్పినాం అంటే 2 సెట్స్గా డివైడ్ అయిపోతాయి. ఇప్పుడు ఏవేవి ఇంటర్సెక్ట్ కావాలి అవి ఒక సైడ్ రాసుకోవాలి. ఇప్పుడు V1 V3కి లేదు కదా ఎడ్జెస్, సో నేను V1 V3 ఒక సైడ్ రాసిన, V2 V4కి ఎడ్జ్ లేదు కాబట్టి V2 V4కి ఒక సైడ్ రాసిన. ఏం చెప్పినాం, ఒకటే సెట్లోకి ఎడ్జ్ అనేది ఉండదు కదా, సో లేదు కదా, ఓకే. అంటే ఒక సెట్ నుంచి ఇంకో సెట్కి మాత్రమే ఎడ్జ్ ఉంది కదా. సో చూడండి, ఇగో ఇక్కడ ఏముంది, V1 to V2, ఇగో V1 నుంచి V2కి, అంటే ఒక సెట్ నుంచి ఇంకో సెట్లోకి ఎడ్జ్ ఉంది. నెక్స్ట్ V1 V4, నెక్స్ట్ V2 V3, నెక్స్ట్ V3 V4. అర్థమైందా, ఒక సెట్ నుంచి ఇంకో సెట్కి మాత్రమే ఎడ్జెస్ ఉంటాయి, ఓకే. నెక్స్ట్ ఇంకొకటి, ఇది ట్రయాంగిల్, ఇందులో కూడా 4 వర్టిసెస్ ఉన్నాయి, V1 V2 V3 V4 ఉన్నాయి. ఇక్కడ రాసినవే ఏవేవి ఇంటర్సెక్ట్ కావాలి, ఇక్కడ చూడండి, V1కి V4కి లేదు, సో అందుకే V1 V4 ఒక దగ్గర రాసిన. నెక్స్ట్ V2కి V3కి లేదు, సో V2 V3 ఒక దగ్గర రాసిన. ఇప్పుడు V1కి ఏమేమి ఉన్నాయి, V1 V2, ఇంకా V1 V2 V1 V3, ఓకే. నెక్స్ట్ V2కి ఏముంది, V2 V1 ఆల్రెడీ అయిపోయింది, V2 V4 ఉంది, ఇంకోండి V2 V4. నెక్స్ట్
ఇంకా V4 V3 ఉంది కదా, V4 V3 అన్నీ వచ్చినాయా. నెక్స్ట్ V3 V1 అయిపోయింది అది ఆల్రెడీ. సో ఇట్లా అంటే ఒక సెట్ నుంచి ఇంకో సెట్కి మాత్రమే ఎడ్జ్ ఉంటుంది, ఆ సెట్లోనే సేమ్ ఎడ్జ్ అనేది ఉండదు. ఓకే, ఇది బైపార్టెడ్. ఇంకొకటి కంప్లీట్ బైపార్టెడ్ గ్రాఫ్. ఇది దేంతో రిప్రజెంట్ చేస్తామంటే KM, అనేది దీన్ని డినోటెడ్ అంటే దీంతో డినోట్ చేస్తాం కంప్లీట్ బైపార్టెడ్ గ్రాఫ్. చూద్దాం డెఫినేషన్. ఏ బైపార్టెడ్ గ్రాఫ్ G = V1, V2, E. అంటే ఇది ఎట్లా చెప్పొచ్చు అంటే మనం ముందు నుంచి చెప్పొచ్చు కదా, మనకి ఏమన్నారు ఒక 2 సెట్స్, ఆ 2 సెట్స్ని ఏమన్నారు V1 ఒకటి V2 అనుకున్నాం కదా. ఆ 2 సెట్స్, ఆ 2 సెట్స్ మధ్యలో ఏముంది మనకి ఎడ్జ్ కదా. సో అందుకే ఇట్లా రిప్రజెంట్ చేసినాం మనం. ఓకే, ఈజ్ కాల్డ్ ఏ కంప్లీట్ బైపార్టెడ్ గ్రాఫ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎన్ ఎడ్జ్ బిట్వీన్ ఎవ్రీ వర్టెక్స్ ఇన్ V1 అండ్ ఎవ్రీ వర్టెక్స్ ఇన్ V2. అంటే V1లో ఉన్న ప్రతి ఒక్క వర్టెక్స్కి V2లో ఉన్న ప్రతి ఒక్క వర్టెక్స్కి ఎడ్జ్ అనేది కంపల్సరీ ఉంటుంది. అంటే V1 నుంచి V2కి కంపల్సరీ ఎడ్జ్ ఉంటుంది అనమాట. ఏ కంప్లీట్ బైపార్టెడ్ గ్రాఫ్ G ఈజ్ డినోటెడ్ బై KM, N తోటి రిప్రజెంట్ చేస్తాం. ఓకే, నోట్. ఏ కంప్లీట్ బైపార్టెడ్ గ్రాఫ్ KM, N కన్సిస్ట్ ఆఫ్ M+N వర్టిసెస్. KM, Nలో ఏముంటాయి? ఒకటి వర్టిసెస్ ఉంటాయి, ఒకటి ఎడ్జెస్ కదా. వర్టిసెస్ని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే M+N వర్టిసెస్. M+N అంటే యాడ్ చేస్తే వర్టిసెస్ వస్తుంది, ఇంటూ చేస్తే ఎడ్జెస్ అనేది మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకేనా, M+N వర్టిసెస్, MN ఎడ్జెస్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి, అవి చూసి మీకు క్లారిటీ వస్తుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇది ఒక సెట్, ఇది ఒక సెట్ లాగా. ఓకేనా, AB ఒక సెట్లో, PQRS ఒక సెట్లో. ఇప్పుడు A నుంచి ప్రతి ఒక్క వర్టెక్స్కి ఎడ్జ్ అనేది కంపల్సరీ. సో ఉందా? Pకి ఉంది, Qకి ఉంది, Rకి ఉంది, Sకి ఉంది. అట్లనే Bకి కూడా ప్రతి ఒక్క ఎడ్జ్ ఉండాలన్నమాట. Pకి ఉంది, Qకి ఉంది, Rకి ఉంది, Sకి ఉంది. దీన్ని ఏమనొచ్చు? ఇది M అనుకోవాలి, ఇది N అనుకోవాలి. Mలో ఎన్ని ఉన్నాయి? 2. సో అందుకే 2. Nలో ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4. సో 4 ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. K2, 4. ఓకే, ఇప్పుడు మనం ఏమనుకున్నాం? వర్టిసెస్ని M+N తోటి, ఎడ్జెస్ని M × N తోటి రిప్రజెంట్ చేస్తాం కదా. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తాం, అది కరెక్టా రాంగా. ఇప్పుడు M+N కదా, M+N అనేది వర్టిసెస్ కదా. సో M ఎంత? 2, N ఎంత? 4, 2 + 4 ఎంత? 6 వర్టిసెస్ అనమాట. అట్లనే ఎడ్జెస్, M × N ఎడ్జెస్ కదా. సో M ఎంత? 2 × 4 అంటే 8 ఎడ్జెస్ ఉన్నాయని అర్థం. అంటే ఇప్పుడు ఇవి కరెక్టా రాంగా మనం చెక్ చేద్దాం. 6 వర్టిసెస్ ఉండాలి, ఉన్నాయా? 1, 2, 3, 4, 5, 6. ఓకే, డన్. ఇది పర్ఫెక్ట్. నెక్స్ట్ 2 × 4 8 ఎడ్జెస్ కదా. ఎడ్జెస్ మరి 8 ఉన్నాయా లేదా కనుక్కుందాం. 1, 2, 3, 4. ఓకే, 4 ఇవి. ఇట్లా కూడా సేమ్ 4 ఉంటాయి కదా. 1, 2, 3, 4 అంటే 4, 4, 8 అంటే 8 ఎడ్జెస్ కరెక్టేనా? సో ఇది కూడా కరెక్ట్. ఓకేనా, ఇట్లా మనం చూసుకోవాలి. ఇంకొకటి ఇక్కడ SPQR ఉంది, ఇదేంటి? 1, 3. ఇదొక సెట్, ఇదొక సెట్ అనమాట. ఇందులో 1 ఉంది, ఇందులో 3 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వర్టిసెస్ని మనం ఎట్లా? M+N కదా, M+N చేయాలి. అంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉన్నాయి. అంటే ఇది M అనేది 1, ఇక్కడ రాసినాం చూడండి. 1 + N 3, 4 కదా. 4 వర్టిసెస్ ఉన్నాయా? SPQR 4 ఉన్నాయి. ఓకే, డన్. ఇది కరెక్ట్. నెక్స్ట్ 1 × 3 అంటే 3 ఎడ్జెస్ ఉండాలి కదా, అవునా? 1, 2, 3 ఎడ్జెస్ ఉన్నాయా? ఓకే, ఇది ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ అర్థమైంది ఇది. నెక్స్ట్ నల్ గ్రాఫ్. నల్ గ్రాఫ్ అంటే ఏ నల్ గ్రాఫ్ ఈజ్ ఏ గ్రాఫ్ ఇన్ విచ్ దెర్ ఆర్ నో ఎడ్జెస్ బిట్వీన్ ద వర్టిసెస్ ఆఫ్ ది గ్రాఫ్. అంటే నల్ గ్రాఫ్లో ఏముంటాయి అంటే ఓన్లీ వర్టిసెస్ ఉంటాయి, ఎడ్జెస్ అనేవి ఉండవు. నో ఎడ్జెస్ బిట్వీన్ ది వర్టిసెస్ మధ్యలో ఎడ్జెస్ అనేవి ఉండదు, అదే నల్ గ్రాఫ్. ఇట్ ఈజ్ ఎ ఎంప్టీ గ్రాఫ్. దీన్ని ఏమని చెప్పొచ్చు? ఇంకొక నేమ్ ఎంప్టీ గ్రాఫ్ అని చెప్పొచ్చు. ఓకే, ఇట్ కంటైన్స్ ఓన్లీ ద ఐసోలేటెడ్ నోడ్స్. అంటే ఓన్లీ వర్టిసెస్ మాత్రమే ఉంటాయి. వర్టిసెస్ని మనం నోడ్స్ అని అంటాం. ఓకే, సెట్ ఆఫ్ ఎడ్జెస్ ఇన్ నల్ గ్రాఫ్ ఈజ్ 0. మనం ఏమన్నాం? ఎడ్జెసే ఉండవు అంటున్నాం. సో అందుకే టోటల్ సెట్ అంటే ఎన్ని అంటే టోటల్గా మనం ఎడ్జెస్ కౌంట్ చేస్తే ఎన్ని ఉన్నట్టప్పుడు 0నే కదా. సో అందుకే సెట్ ఆఫ్ ఎడ్జెస్ ఇన్ నల్ గ్రాఫ్ ఈజ్ 0.
ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ చూడండి ABCD వర్టిసెస్ మాత్రం ఏమన్నా ఎడ్జెస్ ఉన్నాయా? ఏమన్నా ఇట్లా ఎడ్జెస్ ఉన్నాయా? లేవు. సో అందుకే ఇది నల్ గ్రాఫ్. ఓకే, నెక్స్ట్ వెయిటెడ్ గ్రాఫ్. A weighted graph is a graph in which each edge is assigned with a numerical value is called weighted graph. ఇక్కడ నేమ్లోనే ఉంది చూడండి, వెయిటెడ్ అంటే వెయిట్ అంటే ఒక నెంబర్ ఉంటుంది, దానికి ఒక వెయిట్ అంటే బరువు ఉంటుంది కదా. సో దాన్ని రిప్రజెంట్ చేసేదే వెయిటెడ్ గ్రాఫ్, అంతే, ఏం లేదు. ఇక్కడ చూడండి ఎడ్జ్ అనేది ఇక్కడ వెయిట్ అంటే ఎడ్జ్కి వెయిట్ ఉంటుంది అనమాట, నెంబర్ ఉంటుంది అనమాట. సో అదే వెయిటెడ్ గ్రాఫ్. ఇప్పుడు V1కి V2కి ఒక ఎడ్జ్ ఉంది కదా, దాని యొక్క వెయిట్ ఎంత? 1 అనమాట. అట్లా ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క ఎడ్జ్కి ఒక వెయిట్ అనేది ఉంటుంది. అట్లా వెయిట్ ఉంటే వెయిటెడ్ గ్రాఫ్ ఉంటాం. ఒక న్యూమరికల్ వాల్యూ అంటే నెంబర్ ఉంటుంది, నెంబర్ ఉంటే అది వెయిటెడ్ గ్రాఫ్. ఓకే, నెక్స్ట్ మిక్స్డ్ గ్రాఫ్. మిక్స్డ్ గ్రాఫ్ ఈజ్ ఏ గ్రాఫ్ ఇన్ విచ్ సమ్ ఎడ్జెస్ ఆర్ డైరెక్టెడ్ అండ్ సమ్ ఎడ్జెస్ ఆర్ ఇక్కడ అన్డైరెక్టెడ్ అనమాట, అన్డైరెక్టెడ్ అండ్ సమ్ ఎడ్జెస్. ఓకే, నేను ఇది మళ్ళీ రాస్తున్నాను, ఇది కట్ చేయండి, ఇది అవసరం లేదు. సమ్ ఎడ్జెస్ అన్డైరెక్టెడ్ ఈజ్ కాల్డ్ మిక్స్డ్ గ్రాఫ్. అంటే మిక్స్డ్ అంటే మిక్స్ అయి ఉంటాయి. అంటే ఏమేమి మిక్స్ అయి ఉంటాయి? డైరెక్టెడ్, అన్డైరెక్టెడ్ రెండు మిక్స్ అయి ఉంటాయి అనమాట. డైరెక్షన్స్ ఉంటాయి, కొన్నిటికి డైరెక్షన్స్ ఉండవు, రెండు కలిపి ఉండదాన్ని మిక్స్డ్ గ్రాఫ్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి, ABకి డైరెక్షన్ ఉంది. ఓకే, అంటే ఇది డైరెక్టెడ్. BCకి డైరెక్షన్ లేదు, ఇది అన్డైరెక్టెడ్. ఇక్కడ DCకి డైరెక్షన్ ఉంది, ADకి డైరెక్షన్ లేదు, అంటే మిక్స్డ్ ఉన్నాయి, డైరెక్టెడ్ విత్ అన్డైరెక్టెడ్. సో ఇట్ ఈస్ కాల్డ్ మిక్స్డ్ గ్రాఫ్. ఓకే, ఇది నేను మళ్ళీ రాసినాను, అది క్యాన్సిల్ చేసుకోండి. ఓకే, cycle graph. A cycle graph is a graph in which it contains at least one cycle is called cycle graph. Cycle graph అంటే ఏం లేదు, కనీసం అట్లీస్ట్ 1 సైకిల్ అనేది ఉండాలి గ్రాఫ్లో. సైకిల్ అంటే ఏంటి? ఇట్లా అంటే ఒక సైకిల్ అనేది ఉండాలి. స్టార్టింగ్ ఎక్కడి నుంచి చేస్తున్నాం, మళ్ళీ ఎండింగ్ కూడా అక్కడ స్టాప్ అయిపోతుంది, అది సైకిల్ కదా. కనీసం ఒక్క సైకిల్ అయినా ఉండాలి గ్రాఫ్లో, దాన్ని సైకిల్ గ్రాఫ్ అంటాం. ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి. ఏ సైకిల్ గ్రాఫ్ ద డిగ్రీ ఆఫ్ ఈచ్ వర్టెక్స్ ఇస్ 2. అంటే డిగ్రీ ఆఫ్ ఈచ్ వర్టెక్స్ ఎంత? 2 ఉండాలంట. మనకు డిగ్రీ ఆఫ్ వర్టెక్స్ ఏం చెప్పినా, ఒక వర్టెక్స్కి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయో అది దాని యొక్క డిగ్రీ. ఓకేనా, ఇక్కడ సైకిల్ గ్రాఫ్లో వర్టెక్స్ 2 ఉండాలి. ఇట్ ఈస్ డినోటెడ్ బై CN వేర్ N ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3. ఇది దేంతో డినోట్ చేస్తాం? CN తోటి డినోట్ చేస్తాం. N అనేది ఎంత ఉండాలి? 3 అయినా ఉండాలి, 3 కంటే గ్రేటర్ అయినా ఉండాలి. అక్కడ నుంచి సైకిల్ గ్రాఫ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. దానికంటే తక్కువ ఉంటే సైకిల్ గ్రాఫ్ రాదన్నట్టు మనకి. అందుకే గ్రేటర్ దాన్ 3 ఆర్ ఈక్వల్స్ టు 3 ఉండాలి. N అంటే ఏంది? ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్టిసెస్. ఓకేనా, సో ఇక్కడ ఏమన్నా 3 అన్నా లేకంటే 3 కంటే ఎక్కువ నుంచి అయినా స్టార్ట్ కావాలి కదా. ఫస్ట్ 3 తోటి స్టార్ట్ చేద్దాం. 3 1 2 3 వర్టిసెస్ ఉన్నాయా? ABC. సో ఇంకోండి సైకిల్ ఫామ్ అయిందా? A నుంచి స్టార్ట్ చేసిన నేను, BCA, మళ్ళీ Aకి వచ్చినాం అంటే ఇది ఒక సైకిల్ కదా. సో ఇది సైకిల్ గ్రాఫ్ ఒకటి. నెక్స్ట్ ఇది కూడా ఒక సైకిల్, ఇది 4 వర్టిసెస్ 1 2 3 4. A నుంచి స్టార్ట్ చేసిన, Bకి వచ్చిన, CDA, మళ్ళీ Aకి వచ్చిన, అంటే ఒక సైకిల్ ఉంది. ఇది కూడా సైకిల్ గ్రాఫ్. అంటే మినిమం ఒక సైకిల్ ఉండాలి. ఇప్పుడు ఇల్లు ఒక సైకిల్ ఉంది, ఇల్లు ఒక సైకిల్ ఉంది, ఇందులో కూడా చూడండి ABCDE, మళ్ళీ Aకి వచ్చిన, ఇది ఒక సైకిల్. ఓకేనా, ఇది సైకిల్ గ్రాఫ్. నెక్స్ట్ వీల్ గ్రాఫ్. వీల్ గ్రాఫ్ ఈజ్ ఏ గ్రాఫ్ డినోటెడ్ బై WN. ఇది WN తోటి రిప్రజెంట్ చేస్తాం. యాడ్ అన్ ఎక్స్ట్రా వర్టెక్స్ టు ది సైకిల్ CN ఫర్ N ఈజ్ గ్రేటర్ దాన్ 3 and connect these new vertex to each of n vertices in CN. వీల్ గ్రాఫ్ అంటే ఏం లేదు, ఫస్ట్ సైకిల్ గ్రాఫ్ని తీసుకోవాలి, దానికి ఒక ఎక్స్ట్రా వర్టెక్స్ అనేది యాడ్ చేస్తాం అంతే. ఆ ఎక్స్ట్రా వర్టెక్స్ యాడ్ చేసి ఆ వర్టెక్స్కి ఏం చేస్తాం అన్నట్టు, ఆ వర్టెక్స్ ఇప్పుడు సైకిల్ గ్రాఫ్లో ఉన్న ఆల్ వర్టిసెస్కి కనెక్ట్ చేయాలి. ప్రతి ఒక్క వర్టెక్స్కి కనెక్ట్ చేసిన దాన్ని వీల్ వర్టెక్స్ వస్తాం అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ABC అనేది ఒక సైకిల్ గ్రాఫా, దానికి ఒక వర్టెక్స్ నేను న్యూగా యాడ్ చేసిన, అది D. నేను ఏమంటున్నా, ఈ వర్టెక్స్ అనేది ప్రతి ఒక్క వర్టెక్స్కి డ్రా చేయాలి, ఎడ్జ్ అనేది మనం డ్రా చేయాలి. అప్పుడు వీల్ వర్టెక్స్ అవుతుంది. ఇప్పుడు D నుంచి Aకి ఒక ఎడ్జ్, D నుంచి Cకి ఒక ఎడ్జ్, D నుంచి Bకి ఒక ఎడ్జ్. ఇప్పుడు ఇది వీల్ గ్రాఫ్ అనమాట. ఓకేనా, ఇక్కడ కూడా చూడండి ABCD అనేది ఒక సైకిల్ గ్రాఫ్. దీనికి నేను E అనే వర్టెక్స్ని ఎక్స్ట్రా యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఈ ఓల్డ్ కంప్లీట్ గ్రాఫ్కి మనం ఎడ్జెస్ అని యాడ్ చేయాలి.
ఇప్పుడు ప్రతి ఒక్క వర్టెక్స్కి ఎడ్జెస్ అనేవి యాడ్ చేయాలి. ఏకి ఈ నుంచి బీకి, ఈ నుంచి సికి, ఈ నుంచి డీకి అట్లా కనెక్ట్ చేసిన తర్వాత ఇది వీల్ గ్రాఫ్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ స్టార్ గ్రాఫ్. ఏ స్టార్ గ్రాఫ్ ఈజ్ ఏ గ్రాఫ్ దట్ కన్సిస్ట్ ఆఫ్ వన్ సెంట్రల్ వర్టెక్స్ కనెక్టెడ్ డైరెక్ట్లీ టు ఆల్ అదర్ వర్టిసెస్ అండ్ నో కనెక్షన్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ అవుటర్ వర్టిసెస్. అంటే ఏం లేదు, ఒక ఫస్ట్ మిడిల్ ఒక వర్టెక్స్ ఉంటుంది, సెంట్రల్ వర్టెక్స్, అది మిడిల్ వర్టెక్స్ని సెంట్రల్ వర్టెక్స్ అంటాం. దానికి రిమైనింగ్ ఆల్ అదర్ వర్టిసెస్ అనేవి కనెక్ట్ అవుతాయి, ప్రతి ఒక్క వర్టెక్స్ అనేవి కనెక్ట్ అవుతాయి. వేర్ కనెక్ట్ అయినాక ఇప్పుడు అవుటర్ వర్టిసెస్ ఉంటాయా, సెంట్రల్ కాకుండా మిగతా ఉంటాయి, వాటికి కనెక్షన్స్ ఉంటాయి. వాటికి మధ్యలో కనెక్షన్స్ అనేవి ఏమి ఉండవు. ఓన్లీ సెంట్రల్ వర్టెక్స్ టు అవుటర్ వర్టెక్స్ అంతే. ఓకేనా. ఇది డినోటెడ్ బై ఎస్ఎన్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ స్టార్ గ్రాఫ్ అవుట్ ఆఫ్ n vertices n-1 vertices are connected to a single central vertex, hence it is a star graph. ఇప్పుడు గ్రాఫ్లో మొత్తం n vertices ఉంటే n-1 vertices అనేవి సెంట్రల్ వర్టెక్స్కి కనెక్ట్ అవుతాయి. అంటే ఒక వర్టెక్స్ తక్కువ అనమాట. ఎట్లా అంటే ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది సెంట్రల్ వర్టెక్సా, ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి, n vertices అన్నట్టు కదా, అంటే 1 2 3 4 vertices ఉన్నాయి. సెంట్రల్ వర్టెక్స్కి ఎన్ని వర్టిసెస్ కనెక్ట్ అయితే n-1 అంటే 4 - 1 3. ఎట్లా చూడండి, ఇగో ఇప్పుడు సెంటర్ కదా, ఇగో ఇది ఒక వర్టెక్స్ కనెక్ట్ అయింది, ఇది ఒక వర్టెక్స్ కనెక్ట్ అయింది, ఇది ఒక వర్టెక్స్, 3 అయినాయా, ఉండడం 4 ఉన్నాయి. కానీ సెంట్రల్ వర్టెక్స్కి ఎన్ని కనెక్ట్ అయితే 3 వర్టిసెస్. ఓకే, అర్థమైందా. ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా స్టార్ గ్రాఫ్, సెంట్రల్ ఇది ఉంది, రిమైనింగ్ ఏబిసి డిఈ ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి, 5 వర్టిసెస్. ఫస్ట్ సికి ఎన్ని వర్టిసెస్ ఉండాలి, 5 - 1 4 వర్టిసెస్ కనెక్ట్ అవ్వాలి. అవునా. సి నుంచి ఏకి ఒకటి ఉంది, బీకి ఒకటి ఉంది, డీకి ఉంది, ఈకి ఉంది, అంటే 4 వర్టిసెస్. ఓకేనా. అట్లా అర్థమైందా. n వర్టిసెస్ ఉంటే n-1 వర్టిసెస్ ఈ సెంట్రల్ వర్టెక్స్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఓకే. నెక్స్ట్ కనెక్టెడ్ గ్రాఫ్. ఏ గ్రాఫ్ G ఈజ్ సెట్ టు బి కనెక్టెడ్ గ్రాఫ్ if there is a path between every pair of vertices in G. కనెక్టెడ్ గ్రాఫ్ అంటే ఇఫ్ దెర్ ఈజ్ ఏ పాత్ బిట్వీన్ ఎవ్రీ పేర్ ఆఫ్ వర్టిసెస్, అంటే ఎవ్రీ పేర్ ఆఫ్ వర్టిసెస్ ఒక పాత్ అనేది ఉంటుంది అనమాట. ఈ పేర్ నుంచి అంటే ఈ వర్టెక్స్ నుంచి ఈ వర్టెక్స్కి ఒక పాత్ కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క వర్టెక్స్కి కనెక్ట్ అంటే ఒక పాత్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, V1 నుంచి V2కి, V2 నుంచి V3 నుంచి V4 నుంచి V1, ఇది ఒక పాత్ అనమాట. పాత్ లాగా చూపిస్తుంది, కనెక్ట్ అయి ఉంది అనమాట. ఒక వర్టెక్స్ నుంచి ఒక వర్టెక్స్కి కనెక్ట్ అయి ఉంది, ఒక పాత్ అనేది మనకు చూపిస్తుంది. ఇక్కడ చూడండి, V1 to V2, V2 to V3 to V4 to V1, ఇది ఒక పాత్. అట్లా చూపించేదాన్ని కనెక్టెడ్ గ్రాఫ్ ఉంటాం. డిస్కనెక్టెడ్ గ్రాఫ్, పాత్ ఉండదు అనమాట, ఒక పాత్ అనేది ఉండదు. ఏ గ్రాఫ్ విచ్ ఈజ్ నాట్ కనెక్టెడ్ ఈజ్ కాల్డ్ డిస్కనెక్టెడ్. పాత్ ఉంటుంది, పాత్ ఉండదు కాదు, పాత్ ఉంటుంది, బట్ అంటే ఒక సైకిల్ కనెక్టెడ్ వేలో ఉండదు, డిస్కనెక్టెడ్ వేలో పాత్ ఉంటుంది. ఇక్కడ చూడండి, V1 తోటి స్టార్ట్ అయితే V1 దగ్గర ఎండ్ అయిపోయింది. ఇది ఒక కనెక్టెడ్ గ్రాఫ్లో ఉండే పాత్. డిస్కనెక్టెడ్లో అట్లా ఉండదు, V1 ఉంటే లాస్ట్కి V1 రాదు, అంటే ఎండ్ ఫస్ట్ లాస్ట్ అనేది సేమ్ ఉండదన్నమాట పాత్. ఇప్పుడు V1 నుంచి V2కి, V2 నుంచి V3కి, V3 నుంచి V4 అంతే. ఇక్కడ పాత్ అనేది ఎండ్ లేదు, అంటే కనెక్ట్ లేదు, అంటే ఇది ఒక కనెక్షన్స్లో లేదు, ఒక కనెక్ట్ వేలో లేదు, డిస్కనెక్టెడ్ వేలో ఉంది. సో అందుకే అది డిస్కనెక్టెడ్ గ్రాఫ్. ఓకే, ఇంతటితో బేసిక్ కాన్సెప్ట్ టాపిక్ అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, క్లారిఫికేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. బై ఫ్రెండ్స్.